వానైతాడు సాదల ధైర్యం వీడు దుంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని నడవలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాట నేడే మొదలంటున్నాడు. ఆనందాన్ని ఆత్మీయతను సాదర స్వాగతాన్ని వ్యక్తం చేయడానికి మనకు భగవంతుడు ప్రకృతి ఇచ్చిన ప్రసాదం కరతాళ ధ్వనులు చప్పట్లు కొట్టి ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతూ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత ప్రతి అణువులో మాతృశక్తిని దర్శిస్తారు గనుకనే సీఎం గారు నిన్న ఒక మాట అన్నారు ఆ బాసర సరస్వతి తల్లి దగ్గర నుంచి భద్రాచలం సీతమ్మ తల్లి దాకా మరి రానున్న పుష్కరాల సందర్భంలో ఎలా భక్తి పొంగి పొరడాలో చెప్పారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మంత్రులకు పెద్దలకు స్వాగతం పలుకుతూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం మనదైన తెలంగాణ గీతాన్ని గొంతెత్తి పాడదాం ఈ ఆనందాన్ని క్రమశిక్షణగా మారుద్దాం ఇప్పుడు తెలంగాణ స్టేట్ సాంగ్ జయ జయ హే తెలంగాణ జయధ్వానాలతో ఆరంభమైన ఈ సభను గౌరవనీయులైన సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు వారి స్వాగతోపన్యాసం అధ్యక్షులు అందజేస్తారు ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ ఈరోజు మనకు చాలా శుభదినం. ఒక పండుగ వాతావరణంలో
మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి మరి మన ప్రియతమ నాయకుడు మరి తెలంగాణ అభివృద్ధి ప్రదాత అయినటువంటి అన్న రేవంత్ రెడ్డి గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ వారితో పాటు పెద్దలు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు సివిల్ సప్లై మంత్రివర్యులు మరి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉన్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా మరి మన రాష్ట్రానికి పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దలు మరి ఇందూరు నివాసి అయినటువంటి మన మహేష్ అన్న గారికి పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా మరి షబీర్ అలీ గారు గవర్నమెంట్ అడ్వైజర్ ఫర్ ద ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ బీసీ వెల్ఫేర్ అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర రెడ్డి గారికి పెద్దలు మాండవ వెంకటేశ్వరరావు గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు అందరికీ మరి ఆర్మూరు ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ గారికి బాల్కొండ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి గారికి మరి అందరు కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి వేదిక ముందడున్నటువంటి జిల్లా నుండి నలుమూలల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు ప్రజలకు అదేవిధంగా మరి డాక్రా మహిళలందరూ కూడా ఎవరైతే మహిళలు మా అక్కా చెల్లెలందరూ కూడా వివిధ గ్రామాల నుండి మన జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి అందరు కూడా పత్రికా విలేకరులు అందరూ కూడా స్వాగతం. 2 సంవత్సరాల క్రితం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజల దగ్గరికి వెళ్ళి మరి వాగ్దానాలు చేసి మరి మాట మీద ఉంటామని చెప్పి మరి అలా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మరి 2 సంవత్సరాల తర్వాత మరి గతంలో పరిపాలించినటువంటి నాయకులు మొత్తం తెలంగాణను అప్పులపాలు చేసినప్పటికీ మరి పైసా కూడబెట్టి ఒక క్రమశిక్షణతోని మరి వాళ్ళ తెలంగాణకు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ తెలంగాణను అన్ని రంగాలలో నంబర్ 1గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారిని నేను ముఖ్యంగా నేను వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల కంటే ముందు నుండి ఎప్పుడైతే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మన జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చారు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అది నా నియోజకవర్గంలోనే ఉన్నది. మరి ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు మనకు ఇంజనీరింగ్ కళాశాలను ప్రకటించడం అది క్లాసులు కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదేవిధంగా మనది వ్యవసాయ కళాశాల కాబట్టి మరి వ్యవసాయ జిల్లా కాబట్టి వ్యవసాయ కళాశాలను కూడా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మొత్తం కూడా వ్యవసాయంకు ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. మరి నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇవాళ వ్యవసాయ రంగంలోనే కాదు మరి అన్ని రంగాలలో ఇలా నియోజకవర్గం ముందుకు పోతుందన్నా